ప్రతి ఊర్లో ఎలక్షన్ కోడ్ నడుస్తుంది. ఎలక్షన్స్ అంటే పార్టీ కాదు, నీ కోసం నిలబడే ఒక ముఖ్యమైన వ్యక్తి. మా తాత అన్నాడు గా పలానా పార్టీకి ఓటేసినా అని, మా నాయన అన్నాడు గా పలానా పార్టీకి ఓటేసినా అని. నేను ఆ పార్టీకి ఓటేయాలా, ఒక మంచి వ్యక్తికి ఓటేయాలా? ఈ విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ పార్టీ వచ్చి నీ ఇంటి సమస్యను అడగదు, ఏ పార్టీ నీ ఇంటి గడపలకు వచ్చి నీ కుటుంబ భాగోద్వేగాలు అడగవు. కానీ ఒక మంచి నాయకుడు, ఒక మంచి వ్యక్తి మాత్రమే అడగగలుగుతాడు. నీ కుటుంబ సమస్యలు, నీ పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజ్ ఫీజులు, ఊర్లో రోడ్లు, స్ట్రీట్లో లైట్లు, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీకు కావాల్సిన సహాయం, ఇవన్నీ చూసేది పార్టీ కాదు, నీ కోసం నించొని నీ పక్కన పనిచేసే ఒక అభ్యర్థి. నువ్వు సరైన నాయకుడిని ఎన్నుకుంటే అదే లాభం, అదే సహాయం నీ ఇంటి దాకా వస్తుంది. లేకపోతే అదే పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఓటు మన హక్కు, దాన్ని ఎవరి చేతిలో పెడతావో నీ భవిష్యత్తు. పార్టీ పేరు చూసి కాదు, నీ సమస్యని పట్టించుకునే అభ్యర్థిని చూసి ఎంచుకో. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, కానీ నీ జీవితం, నీ భవిష్యత్తు, నీ కుటుంబం అవి శాశ్వతం. దాన్ని గుర్తుంచుకొని ఏ అభ్యర్థిని ఎంచుకోవాలో ఆలోచించు.